ఇండియన్స్ బ్లాక్ మ్యాజిక్ చేసి ఇప్పుడు దాకా క్రికెట్లో గెలిచారు. ఒళ్ళొమ్ముకునే కోనేరు హంపి, వ్యభిచారం తప్ప ఇంకోటి తెలియని, దొంగతనాలు వ్యభిచారం ముష్టెత్తడం తప్ప ఇంకోటి తెలియని పివి సింధు బాగానే మేనేజ్మెంట్ చేసి వాళ్ళ తల్లుల్లాగా వ్యభిచారం దొంగతనం ముష్టెత్తడం చేసి ఎట్లయితే తిమ్మిని బొమ్మిని చేసి అటు సూర్యుడిని ఇటు పొడిపించారు. నాకు నేర్చిన లంజలు శివరాత్రి సంక్రాంతి అని ఏం లేదు. అలాగే వ్యభిచారం చేసే పద్మారెడ్డి వాళ్ళని రత్నశ్రీని వ్యభిచారం చేయించి 4 డబ్బులు సంపాదించి వాటితో ఉంగరాలు వాచీలు కొనుక్కునే సూర్య ఈరోజు ఎల్డర్స్ క్లబ్కి వచ్చారు. వచ్చి దిక్కులేని ముండ పద్మారెడ్డి కడుపు కాలిపోయిందంట. ఆమెకి న్యాయదేవతని ధర్మదేవతని అక్కడ చూసి ఎర్ర చీరలు 49కి 42 దిక్కులేని సూర్య వ్యభిచారం చేసే పద్మారెడ్డి రత్నశ్రీ దుకాణం పెట్టారు. మీ భారతీయులు పేరులోనే రతి భారతి. నేను ఇండియనే, కానీ నేను మీలాగా వ్యభిచారం దొంగతనం ముష్టెత్తడం చేయను. బట్ కరెంట్ ఉన్న ప్రతి ఆడది చేస్తుంది. ఆ విధంగా ఇండియన్స్ తొండి చేసి అబ్బో పెళ్ళాలని పడుకోబెట్టి సిగ్గు లేకుండా ప్రతిసారి గెలిచారు. పెళ్ళాలని 1000 మందితో పడుకోబెట్టి అసలు ఆ బీజేపీనే అంత. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎవరు తెలుసా? వాళ్ళ పెళ్ళాలని తల్లుల్ని కూతుర్లని కోడళ్ళని అసలు సిగ్గు లేకుండా తారుస్తారు 1000 మొగోళ్ళతో. టీడీపీ భువనేశ్వరి పురంధరేశ్వరి వ్యభిచారిణీలు పుట్టినప్పటి నుంచి రోజు 1000 మందితో పడుకునేవాళ్ళు. వసుంధర ఎస్ఆర్ఎంటీలో కూడా అన్ని చోట్ల కూడా బ్రాహ్మణి తేజస్విని పచ్చి లంజలు. ఇక సుమధనష్టపుండ పవన్ కళ్యాణ్ తల్లి అంజనీదేవి అదైతే అసలు మరీ ఓవర్. వ్యభిచారిణీస్ చిరంజీవి ఫ్యామిలీ అందరూ కూడా వాళ్ళు వ్యభిచారిణీలు. సరే, వాళ్ళ గురించి మనం ఎందుకులే ఇప్పుడు డిస్కస్ చేసుకోవడం పండగ పూట. కానీ ఇండియా పాకిస్తాన్ నడుస్తుంది క్రికెట్ మ్యాచ్. జీవితమే ఒక ఆట, అది వెలుగు నీడల సయ్యాట. పాట ఆగిందా భలే ఉంటుంది. సరే, ఎంత కుళ్ళంటే పాకిస్తాన్ మీద ఈ నరేంద్ర మోడీయే తన మనుషుల్ని పెట్టి మొన్న ఇస్లామాబాద్లో షియా ముస్లిమ్స్ ప్రార్థన చేసే ఒక మసీదులో, షియా ముస్లిమ్స్ ప్రార్థించే మసీదులో బాంబులు పెట్టి దగ్గర 200 మంది చచ్చిపోయారు. నరేంద్ర మోడీకి ఏం పెళ్ళాం పిల్లలు లేరు కదా, భయపడాల్సిన అవసరం ఏంటి? ఈ విషయాలు పుల్వామాలో ఆర్డీఎక్స్ పెట్టినప్పుడు కూడా నరేంద్ర మోడీయే పెట్టించాడు. ఈ విషయం తెలిసినటువంటి దీపేష్ పటేల్ని లేపేశారు. దీపేష్ పటేల్ ప్రత్యక్ష సాక్షి. సో అన్నీ బీజేపీ వాళ్ళే దగ్గరుండి చేయిస్తారు. సో వాళ్ళ దుకాణం అది. సో జగన్ సార్ సీఎం అవ్వాలి దేవుడు ఉంటే. ఈ విచారం చేసే జాతి నశించుకోవాలి. సీతా మనోహరి దాని కొడుకుల శవాలు వెళ్ళి మాకు రావాల్సినవన్నీ లక్షలు కోట్లు మిలియన్స్ మాకే రావాలి. శ్రావణి ఆరుముగం సూర్య వాళ్ళ పేరెంట్స్ బూడిదైపోవాలి. థ్యాంక్ యూ.